నమస్తే వెల్కమ్ టు పురాలోకల్ ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఒక స్టూడెంట్ తోటి ఉన్నాము. మీ పేరేంటి? నా పేరు అజయ్. అజయ్ ఏ కోర్స్ చేస్తున్నారు మీరు దీంట్లో? నాది ఎంబీఏ బ్రో. ఇప్పుడు రీసెంట్ న్యూ జాయినింగ్ అయితే మొన్న GDHR లో కూడా ఫస్ట్ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వెయిటింగ్ లిస్ట్ లో పడిపోయింది. ఇది ఎందుకు ఏ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో అర్థం అవ్వట్లేదు. మరి దేనివల్ల ఇప్పుడు ఈ ఆస్తులు కూడా ఇలా చేయడం వీళ్ళు తప్పు. అంటే ఆస్తులు ఈ విధంగా చేయడం తప్పు అంటే 400 ఎకరాలు అది యూనివర్సిటీకి సంబంధించిందని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు. అది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం చెప్తుంది. అంటే నువ్వేమనుకుంటున్నావు దీనిపైన, నీ అభిప్రాయం? అది స్టూడెంట్స్ భయ్య తరతరాల నుంచి ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి ఉంది భయ్య. నాకు పుట్టినప్పటి నుంచి తెలుసు అన్న. ఇది స్టూడెంట్స్ తరతరాల భవిష్యత్తుల మీద ఆధారపడి ఉంది. ఇది అలా వచ్చి ఎంతో డబ్బుల కోసం ఇది చేసి వీళ్ళు ఇట్లా చేయడం తప్పు కదన్నది. అలా చేస్తే చాలా తప్పన్న. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్ ఆడుకుంటే మాత్రం యూత్ పెట్టుకున్న ఏదన్నా కూడా తర్వాత వీళ్ళు 5 ఏళ్ళు ఉండిపోయే వాళ్ళు. ఇది జీవిత లైఫ్ అంతా స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది భయ దేశం అనేది ఏది కూడాను. ఇప్పుడు యూనివర్సిటీలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు 400 ఎకరాల భూమి గురించి పోట్లాడుతున్నారు స్టూడెంట్స్. మరి యూనివర్సిటీలో హై అథారిటీస్ ఏ విధంగా చూస్తున్నాయి? మరి వీటన్నిటి సమస్యలు పరిష్కరిస్తుందా? అసలు ఫస్ట్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరిస్తుందా? అడ్డమని యూనివర్సిటీ చూస్తుందన్న. పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళ బందోబస్తు వాళ్ళు చూసుకుంటారు, కానీ స్టూడెంట్స్ కి ఏం జరుగుతుందని వాళ్ళు ఉండరు అన్నమాట. ఎక్కువ ఏదైనా ఉంటే మంచిగా సాల్వ్ చేసుకొని ఇట్లా ఆస్తుల మీద వీళ్ళు పెట్టుకోవాలంటే జీడం ఇట్లా ఉంది, పడాన్ చేరు ఉంది, ఎక్కడెక్కడ ఉంది భయ అర్బన్ ఏరియాస్ లో కూడా మంచిగాను. అంటే అక్కడికి వెళ్ళి పెట్టుకోమంటున్నారా? అక్కడ వెళ్ళి వేలం పాట వేసుకోమంటారా ప్రభుత్వ భూమిలోనే? అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఇక్కడ దీని మీద ఎందుకన్నా? ఇది మన ఇండియాలో నెంబర్ 1. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఎట్లా ఇది కూడా అంతే అన్నమాట. ఇది ఒకటి ఓయి అన్నిట్లో. ఓయిలో కూడా ఇట్లానే ఒకసారి పోరాడేసి జార్జ్ రెడ్డి కూడా ఇది చేశాడు ఎంతో. తన పైన కూడా మూవీ తీశారు. ఇలా చేయడం తప్పు కాదన్న వీళ్ళన్నిటికీ. ఇలా చేయకుండా సో ఇది ఇంతటితో ఆపేసి మిగతాది ఏదైనా ఉంటే వాళ్ళు వీలైతే స్టూడెంట్స్ సపోర్ట్ చేయగలరు, లేకుంటే ఇట్లా వచ్చి ఆస్తులు పంపగల పెట్టుకోకూడదు అన్న. ఒకవేళ ప్రభుత్వం ఆపకపోతే ఏం చేస్తారు? ఆపకపోతే దీన్ని ఇక మోదీ దాకా సెంట్రల్ మినిస్టర్ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారో అది స్టూడెంట్స్ తో ఏది పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం చాలా ఇష్యూ అవుతుంది అన్న వాళ్ళకి. అది తర్వాత ఎదుర్కోవడం మాత్రం స్టూడెంట్స్ తలుచుకుంటే ఆడవాళ్ళు ఏది చేసినా కూడా ఎవరు అడిగే వాళ్ళు లేరు. వాళ్ళతో కూడా పెట్టుకోకూడదు ఎక్కువ అయితే జనాలు. అసలు హైదరాబాద్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? వాళ్ళ సపోర్ట్ కోరుకుంటున్నారా మీరు? వాళ్ళ సపోర్ట్ కోరుకుంటున్నాను మంచిగా ఉండాలనేసి. ఇది ఓన్లీ స్టూడెంట్స్ వరకే మంచిగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేను.